చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి ఆర్కే రోజా నామినేషన్ వేశారు. ముందుగా నగరి పట్టణం పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నగరి పట్టణ వీధుల్లో వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ సర్కిల్ వద్ద మంత్రి రోజాకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. క్రేన్తో పూలమాలలు వేసి వెల్కమ్ చెప్పారు. మంత్రి రోజా నామినేషన్ ర్యాలీలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. తన నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా ఉందన్నారు మంత్రి ఆర్కే రోజా. మూడోసారి తనకు టికెట్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఆమె. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నా కష్టాన్ని జగనన్న ఎప్పుడూ గుర్తిస్తాడు, ఎప్పుడూ నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు, నాకెప్పుడూ అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు. 2014లో జగనన్న నాకు నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది, ఆమెను గెలిపించండి, మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగనన్న అందరికీ కూడా పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది. సో నగరి నియోజకవర్గ వాయిస్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో వినిపించడం జరిగింది. అలాగే 2019లో మళ్లీ జగనన్న రెండోసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో మళ్లీ నేను మంత్రిని కూడా అవ్వటం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈ రోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీయా అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నగిరి ప్రజలకి మంచి చేస్తాను, జగనన్నకి అండగా ఉంటాను. కష్టాలలో ఇబ్బందులలో కూడా పార్టీ వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు. అటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు నామినేషన్ వేయడం, ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని, మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు నగిరికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అంతా మంచి రోజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు. కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడినారు. దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి 151 సీట్లు తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి. ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు. ఈ రోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీతోటి నగరిలో విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఆర్కే రోజా గారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు.